తెలంగాణ జైలు శాఖ మరియు ప్రభుత్వ ముద్రణ శాఖ సిబ్బందికి వివిధ బ్యాంకులు ప్రత్యేక శాలరీ ప్యాకేజీలు అందిస్తున్నాయని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. చెంచెల్గూడ సీకా ప్రాంగణంలో జరిగిన మేళాలో డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఉద్యోగ ఖాతాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులలో ఉద్యోగాల బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షలు, వైద్య సదుపాయాలు, తక్కువ వడ్డీ రుణాలు, లాకర్ సౌకర్యం వంటి ప్రయోజనాలు ఇస్తున్నామని తెలిపారు. మొత్తం 1332 మంది జైలు శాఖ సిబ్బంది ఈ ప్యాకేజీల పరిధిలోకి వచ్చారని, ప్రభుత్వ ముద్రణ శాఖ సుమారు 350 మంది ఉద్యోగులు కూడా లాభపడుతున్నారని చెప్పారు. సిబ్బంది బ్యాంకు కియోస్క్లను సందర్శించి తమకు అనుకూలమైన ప్యాకేజీలు ఎంచుకునే స్వేచ్ఛ ఉందని ఆమె పేర్కొన్నారు. యూనిఫాము, ఫోర్సెస్ కు సంబంధించి పోలీసు శాలరీ ప్యాకేజీ కింద అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ ఐజీ ఎన్ మురళీబాబు, డీజీ ఐజీలు డి శ్రీనివాసు, ఎం సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ప్రింటింగ్ ప్రెస్ ఎంప్లాయీస్ కలిసి ఒక సాలరీ ప్యాకేజ్ మేళా ఏర్పాటు చేశాము. ఆల్రెడీ మా ఎంప్లాయీస్ చూస్తే మ్యాక్సిమం ఎంప్లాయీస్కి సాలరీ అకౌంట్స్ ఒక 5 బ్యాంక్స్లో ఉన్నాయి. మ్యాక్సిమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్. పోలీస్ సాలరీ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్. ఇంతకుముందు మాకు ప్యాకేజెస్ సాలరీ అకౌంట్స్ ఉన్నా సరే అవేర్నెస్ లేకుండే. సో మ్యాక్సిమం ఎంప్లాయీస్ వాళ్ళు సాలరీ అకౌంట్కి ఈ సాలరీ ప్యాకేజ్కు కన్వర్ట్ చేయలేదు. సో ఇది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాంకు ఒక లైజన్ ఆఫీసర్ పెట్టి బ్యాంక్ వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో మాకు సాలరీ ప్యాకేజ్ ఇప్పుడు 1332 ఎంప్లాయీస్కి ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో సాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్, లోన్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ ప్లస్ లాకర్లో కన్సెషన్స్, ఇవి అపార్ట్ ఫ్రమ్ దట్ మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. సో దీంతో ద ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా వాళ్ళకు బెనిఫిట్ అవుతారు. అండ్ థింగ్స్ లైక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో దీంట్లో ఉంది. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ 5 బ్యాంక్స్ వాళ్ళు స్టాల్స్ ఇక్కడ ఓపెన్ చేశారు. ఈచ్ ఎంప్లాయీకు మేము ఇండిపెండెన్స్ ఇచ్చాము. వాళ్ళు చూసుకొని ఏ బ్యాంక్ ఏ ఫెసిలిటీస్ వాళ్ళకు నచ్చుతుంది వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ది సేమ్ బ్యాంక్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి అన్నీ మేము ఆల్రెడీ శాలరీ ప్యాకేజ్కు కన్వర్ట్ చేసాము. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, ఫ్యామిలీ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, ఇన్సూరెన్స్, రిస్క్ కవరేజ్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ thing that has happened. Apart from that, Canada Bank and State Bank of India మాకు వాళ్ళు CSR ప్రాజెక్ట్ కింద 2 బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు. మాకు ప్రిజన్ ఇన్మేట్స్ ఎవరు ఓల్డ్ అండ్ సిక్ ఉన్నప్పుడు గేట్ నుంచి వాళ్ళు బ్యారక్ వరకు పోవటానికి కష్టం అయ్యేది. సో ఇది చాలా మాకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రామిస్ కూడా చేశారు, దీని తర్వాత ఒక అంబులెన్స్ కూడా ఇస్తారు ప్రిజన్ డిపార్ట్మెంట్కు. సో దిస్ హ్యాస్ బీన్ అ గుడ్ డే.